హలో గైస్, వెల్కమ్ టు కెనడా తెలుగు డిలైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిల్లీ గోబీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో ముందుగా బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్, బేసిన్, రైస్ ఫ్లోర్, మైదా, కారం, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, వాటర్ యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. తర్వాత హాట్ వాటర్, సాల్ట్లో వాష్ చేసి ఉంచుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక కాలీఫ్లవర్ పీసెస్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ పీసెస్ ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిగిలిన కాలీఫ్లవర్ పీసెస్ని కూడా ఇలానే ఫ్రై చేసి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్లోకి కాస్త ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కాక చాప్ చేసి ఉంచుకున్న జింజర్ గార్లిక్ యాడ్ చేసి ఫ్రై చేసుకొని చాప్ చేసి ఉంచుకున్న చిల్లీస్, కరివేపాకు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కలర్ఫుల్ బాల్ పెప్పర్స్ కూడా యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ టమోటా కచప్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ ½ టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కాస్త వాటర్లో మిక్స్ చేసి ఇలా యాడ్ చేసుకోవాలి థిక్ కన్సిస్టెన్సీ కోసం. ఇది ఇలా కాస్త బాయిల్ అయ్యాక ఇందులోకి ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో కాసేపు ఇలా మిక్స్ చేసుకున్నాక కాస్త చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్ మీ టేస్ట్కి అకార్డింగ్గా అడ్జస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చిల్లీ గోబీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.